నమస్కారం. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఒకటే టెన్షన్. యుద్ధ భయాలు, ఉద్రిక్తతలు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత సీరియస్గా ఉంది. మరి ఇలాంటి టైంలో చాలామంది మనసులో ఒకే ఒక ప్రశ్న మెదులుతోంది. అదేంటంటే, కువైట్లో ఉద్యోగాల పరిస్థితి అసలు ఎలా ఉంది? అవును, ఇదే ప్రశ్న అందర్నీ, ముఖ్యంగా కొత్తగా కువైట్ వెళ్లాలి అనుకునేవాళ్లని చాలా వేధిస్తోంది. ఇప్పుడు వెళ్లడం సేఫేనా, లేదా ఇప్పటికీ అక్కడున్న వాళ్ల పరిస్థితేంటి? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. సరే, కువైట్ జాబ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, అసలు ఇప్పుడు అక్కడ ఎకనామిక్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఉద్యోగాల కల్పన అనేది దేశ ఆర్థిక వ్యవస్థతో కదా ముడిపడి ఉండేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లం ఒక్క కువైట్ది మాత్రమే కాదు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న గొడవల వల్ల గల్ఫ్ దేశాల అన్నిటి ఆర్థిక వ్యవస్థల మీద దాని ప్రభావం పడుతోంది. ఇది ఒక రీజనల్ ట్రెండ్ అన్నమాట. సో ఈ టెన్షన్స్ వల్ల ఏమవుతోంది చూడండి. ఫస్ట్, ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. తర్వాత కొన్ని కొత్త ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కంపెనీలు కొత్తగా ఉద్యోగాలివ్వడంలో చాలా జాగ్రత్త పడుతున్నాయి. ప్రత్యేకంగా కువైట్ విషయానికొస్తే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కువైట్ దగ్గర ఆయిల్ వల్ల డబ్బులకు లోటు లేదు, మంచి రెవెన్యూ వస్తోంది, కానీ జాబ్స్ మాత్రం క్రియేట్ అవ్వట్లేదు. చాలా సెక్టర్స్లో హైరింగ్ బాగా స్లో అయిపోయింది. అంటే డబ్బులొస్తున్నాయి, కానీ ఉద్యోగాలు పెరగట్లేదు. ఓకే, హైరింగ్ స్లో అయింది అంటున్నాం కదా. మరి దీని ఎఫెక్ట్ ఏ జాబ్స్ మీద ఎక్కువగా పడుతోంది? ఏ ఉద్యోగాలకు డిమాండ్ తగ్గింది? ఆ విషయం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతం చూస్తే డ్రైవింగ్, హెల్పర్ జాబ్స్, ఆఫీస్ అసిస్టెంట్, సేల్స్ మ్యాన్ ఇలాంటి జాబ్స్కి ఇప్పుడు డిమాండ్ బాగా పడిపోయింది. పాపం చాలామంది వీసా తీసుకుని అక్కడికి వెళ్ళాక జాబ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ నడుస్తోంది. ఇదే సమస్యని ఇంకా పెద్దది చేస్తోంది. ఈ టేబుల్ చూడండి. ఒకవైపేమో లో స్కిల్ జాబ్స్ చేసేవాళ్లకి జీతాలు అస్సలు పెరగట్లేదు, అవి అలానే ఉన్నాయి, లేకపోతే ఇంకా తగ్గుతున్నాయి. కానీ ఇంకోవైపు చూస్తే రెంటు, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి బేసిక్ ఖర్చులన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో అక్కడ పనిచేసేవాళ్లపై ఫైనాన్షియల్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇదంతా విన్నాక మనకు ఏమనిపిస్తుంది? ఇక కువైట్లో ఛాన్సే లేదా? అవకాశాలన్నీ క్లోజ్ అయిపోయినట్టేనా? నిజంగా పరిస్థితి అంత నిరాశగా ఉందా? అస్సలే కాదు. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కానీ కొన్ని ఫీల్డ్స్లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. మరి ఆ అవకాశాలెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, స్కిల్స్ ఉన్నవాళ్లకి ఇప్పటికీ డోకా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్ ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్లకి మంచి డిమాండ్ ఉంది. అలాగే హెల్త్ కేర్లో నర్సులకి, డెలివరీ సర్వీసెస్కి, మంచి షెఫ్స్కి, ఐటీ సపోర్ట్ వాళ్లకి వీళ్ళందరికీ అవకాశాలున్నాయి. దీని బట్టి మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే, సరైన స్కిల్ ఉంటే జాబ్ గ్యారంటీ. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది, ఎక్కడ అవకాశాలున్నాయో కూడా తెలిసింది. మరిప్పుడేం చేయాలి? ముఖ్యంగా జాబ్ కోసం ట్రై చేసేవాళ్లు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? అదే ఇప్పుడు చూద్దాం. కువైట్ రావాలి అనుకునేవాళ్లు ప్లీజ్ ఈ ఒక్క విషయం మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. వీసా తీసుకొని జాబ్ లేకుండా డైరెక్ట్గా కువైట్ వెళ్లడం చాలా చాలా రిస్క్. సో కువైట్లో అడుగు పెట్టే ముందే మీ చేతిలో ఒక కన్ఫర్మ్డ్ జాబ్ ఆఫర్ ఉండేలా చూసుకోవడం అనేది మిమ్మల్ని చాలా ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకోవాలంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే చాలా మంచిది. ఫస్ట్, మీకొచ్చిన జాబ్ ఆఫర్ నిజమైనదా కాదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. సెకండ్, డిమాండ్ ఉన్న ఫీల్డ్స్లో మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఫేక్ న్యూస్ని అస్సలు నమ్మద్దు. కేవలం వెరిఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇంకొక పాజిటివ్ విషయమేంటంటే, ఇప్పుడున్న ఈ స్లోడౌన్ బహుశా టెంపరరీనే కావచ్చు. ఫ్యూచర్లో గనక ఆయిల్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే కువైట్లో మళ్లీ పెద్ద ఎత్తున హైరింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్లో చూస్తే హోప్ అయితే ఉంది. చివరిగా ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. కువైట్లో ఫ్యూచర్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, కానీ అది అందరికీ కాదు. ఎవరైతే సిచ్యువేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని తమ స్కిల్స్ని పెంచుకుని తెలివైన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్లకు మాత్రమే ఆ ఫ్యూచర్ ఉంటుంది. సో వేసే ప్రతి అడుగు ఒక స్మార్ట్ డిసిషన్ అవ్వాలి.